అర్హులైన ప్రతి ఒక్కరూ రాజీవ్ యువ వికాస్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని భీమ్గల్ ఎంపీడీఓ సంతోష్ కుమార్ కోరారు. రాజీవ్ వికాస్ పథకాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని భీమ్గల్ ఎంపీడీఓ సంతోష్ కుమార్ అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ మీ సేవలో ఆన్లైన్ చేసుకోవాలని అనంతరం అప్లికేషన్ ఫారం ను ఎంపీడీఓ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. ఏప్రిల్ 5వ తేదీ వరకు ఉన్న చివరి గడువును ఏప్రిల్ 14వ తేదీ వరకు పొడిగించడం జరిగిందని తెలిపారు. రేషన్ కార్డు లేని వారు కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకుని అప్లై చేసుకోవచ్చని తెలిపారు. రాజీవ్ యువ వికాసం కింద మనకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, అదేవిధంగా మైనారిటీ, ఈబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ అంటే ఈబీసీ అంటే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అండ్ ఈబీసీ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వీళ్ళకి సంబంధించి ప్రభుత్వము రాజీవ్ యువ వికాసం అనే ప్రోగ్రాన్ని తీసుకోవడం జరిగింది. మరి దీనికి సంబంధించి మీ సేవలలో దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీ సేవలో మీరు ఆధార్ కార్డు, తర్వాత క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, రేషన్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్తో పోయి మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ కాపీ, అదేవిధంగా ఒక దరఖాస్తు ఫాము మీ సేవలో అందుబాటులో ఉంటుంది. అక్కడ లేకపోతే మండల ఆఫీస్లో కూడా అందుబాటులో ఉంటుంది. అది నింపేసి ఫోటో అతికించి మా ఆఫీస్లో మరి ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. కొంతమందికి రేషన్ కార్డు లేదు, మరి అటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చా అంటే అప్లై చేసుకోవచ్చు. ఇన్కమ్ సంబంధించిన ఏదైతే ఉందో ఆ క్రైటీరియా రూరల్ అయితే 1,50,000 ఇన్కమ్, అర్బన్ అయితే 2 లక్షల రూపాయల ఇన్కమ్తో ఉంది. కాబట్టి మరి మన మండల పరిధిలో, భీమ్గల్ మండల పరిధిలో అందరూ కూడా వివిధ కార్పొరేషన్ల కింద అన్నీ కలిసి రాజీవ్ యువ వికాసం ఒక ప్రోగ్రామ్ పెట్టింది. కాబట్టి మరి దీని తేదీ ఏప్రిల్ 5 ఉండే, దాన్ని ఏప్రిల్ 14 వరకు కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. కాబట్టి దీన్ని వినియోగించుకోవాలి. ఎవరికైనా డౌట్ ఉంటే మండల ఆఫీస్లో, ఎంపీడీఓ ఆఫీస్లో, ప్రజాపాలన సేవా కేంద్రంలో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జూనియర్ అసిస్టెంట్ అందుబాటులో ఉంటారు. వారికి మీరు ఏదైతే ఆన్లైన్లో అప్లై చేసిన కాపీని మీరు ఇక్కడ అందజేయాలి. ఏమైనా డౌట్స్ కూడా ఉంటే మీరు మా దగ్గరకు వచ్చి కనుక్కుంటే మేము ఆ వివరాలు కూడా మీకు తెలియజేస్తాం. రకరకాల స్కీమ్స్ ఉన్నాయి. 50,000 రూపాయల స్కీమ్ అంటే అది 100% సబ్సిడీ. అంటే చిన్న చిన్న షాప్స్ సంబంధించిన ఏవైతే ఉంటాయో అది 50,000 100% సబ్సిడీ. మిగతా అన్నీ కూడా బ్యాంక్ లింకేజ్తో ఉన్నాయి. అంటే 1 లక్ష రూపాయల వరకు అయితే 90% సబ్సిడీ, 10,000 బ్యాంక్ లోన్. తర్వాత 2 lakhs అంటే దానికి 20% అంటే 80% సబ్సిడీ. అంటే 2 లక్షలకు 1,40,000, 1,60,000, మిగతా 40,000 రూపాయలు బ్యాంక్ లోను మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత 2 లక్షల నుంచి 4 లక్షల వరకు 70% సబ్సిడీ ఉంటుంది, మిగతా అంతా బ్యాంక్ లోన్ ఉంటుంది. కాబట్టి బ్యాంక్ లింకేజ్ మన గతంలో అయితే కార్పొరేషన్స్ ఎట్లున్నాయో సేమ్ లింకేజ్ ప్రోగ్రామ్ కిందనే మనము ఎంపిక చేయడం జరుగుతుంది.